అందరికీ నమస్కారం అండి. కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు ఈ వీడియోలో కర్బూజాతో పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పావు కప్పు రోస్టెడ్ సేమియాను పావు కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా పావు కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు కర్బూజా కాయను తీసుకుని హాఫ్గా కట్ చేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకున్న కర్బూజా కాయ నుండి గింజలను పల్పును సపరేట్ చేసుకోవాలి. కర్బూజా పాయసం కోసం నేను కర్బూజా పల్పును మాత్రమే వాడుతున్నాను. కర్బూజా గింజలు పడేయకుండా వాటితో మస్క్ మిలన్ సీడ్స్ కూలర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మిక్సీ జార్లో కర్బూజా పల్ప్, పావు కప్పు బెల్లాన్ని వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా ప్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకుని 1 లీటర్ పాలను పోసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని సేమియాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యంలో ఉండే వైట్ పార్ట్ డిజపియర్ అయిపోయి సేమియా కూడా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి కర్బూజా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మస్క్ మిలన్ కీర్ కర్బూజా పాయసం రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కేవీకే కిచెన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.